కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 years BS ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తెలుగు రాష్ట్రాలలోని బ్యాంకులు బస్టాండ్లను టార్గెట్ చేస్తూ సామాన్య ప్రజల కళ్ళు కప్పి క్షణాలలో లక్షల రూపాయలు కొట్టేస్తున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠ ఎట్టకెలకు చిక్కింది. అమాయక ఆడవాళ్లలా నటిస్తూ క్షణాల్లో దృష్టి మళ్లించి పర్సులు బ్యాగులు ఖాళీ చేసే కిలేడీల గ్యాంగ్ తెలంగాణ పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోయింది. మహబూబాబాద్ టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠ గుట్టురట్టు చేశారు. మహబూబాబాద్లోని గిరిప్రసాద్ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ మే 25వ తేదీన తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకుకు వెళ్ళింది. కష్టపడి దాచుకున్న 46,000 రూపాయల నగదును డ్రా చేసుకుంది. ఆ తర్వాత గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడ్డాయో లేదో చెక్ చేసుకోవడానికి పక్కనే ఉన్న ఇండియన్ బ్యాంకుకు వెళ్ళి క్యూలో నిలబడింది. సరిగ్గా అదే సమయంలో కొందరు మహిళలు ఆమె చుట్టూ చేరారు. మాటలతో ఆమె దృష్టి మళ్లించారు. అంతే, కట్ చేస్తే ఆ మహిళ బ్యాగులో ఉండవలసిన 46,000 రూపాయల క్యాష్ మాయమైపోయింది. బాధితురాలు లబోదిబోమంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే దీనికంటే ముందే అంటే మే 23న తేదీన మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఇల్లందు వెళ్లేందుకు బస్ ఎక్కుతున్న మరో మహిళా పర్సు నుంచి 5,000 రూపాయలను ఎవరో అత్యంత చాకచక్యంగా కొట్టేశారు. బ్యాక్ టు బ్యాక్ 2 చోరీలు జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. వరుస చోరీలతో అలర్ట్ అయిన మహబూబాబాద్ టౌన్ సిఐ రఘుపతి రెడ్డి గారి నేతృత్వంలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. బస్టాండ్తో పాటు ఇండియన్ బ్యాంకు పరిసరాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టారు. సాంకేతిక ఆధారాలను, మొబైల్ సిగ్నల్స్ను విశ్లేషించారు. ఈ విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయి. ఈ దొంగతనాలు చేసింది స్థానిక దొంగలు కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో హల్చల్ చేస్తున్న ఒక పక్కా ప్లానింగ్ ఉన్న అంతర్రాష్ట్ర మహిళా గ్యాంగ్ అని తేలింది. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం శివారు యాఘర్లపల్లి పుంత గ్రామానికి చెందిన పట్నాల పోలమ్మ, యారసాని స్నేహ, మన్నవ సుబ్బలక్ష్మిగా గుర్తించారు. పోలీసులు పక్కా స్కెచ్ వేసి ఈ ముగ్గురు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ గ్యాంగ్లో ఉన్న వరలక్ష్మి అనే మరో నిందితురాలు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉంది. పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ దొంగతనాల స్టైల్ చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. వీరు ముఖ్యంగా ఒంటరి మహిళలను, బ్యాంకులకు, బస్టాండ్లకు వచ్చే అమాయకులను టార్గెట్ చేస్తారు. క్యూ లైన్లలో కావాలనే తోపులాట సృష్టించడం లేదా ఏదో ఒక మాట కలిపి దృష్టి మళ్లించడం వీరి స్టైల్. ఒకరు మాట్లాడుతుండగానే మరొకరు చేతివాటం ప్రదర్శించి డబ్బులు కొట్టేస్తారు. అరెస్ట్ అయిన ఈ ముగ్గురి వద్ద నుంచి పోలీసులు 45,000 రూపాయలు దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వరలక్ష్మి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అంతరాష్ట్ర లేడీ గ్యాంగ్ను చాకచక్యంగా పట్టుకున్న టౌన్ ఎస్ఐలు ఉమా, వెంకటేశ్వర్లు, రుద్రయ్య, రమేష్ చంద్ర, నాగరాజులను జిల్లా డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 25వ తారీఖు రోజు మధ్యాహ్నము మహబూబాద్ పట్టణం నెహ్రూ సెంటర్లో గల ఇండియన్ బ్యాంక్లో ఒక మహిళ, గిరిప్రసాద్ నగర్ చెందిన ఒక మహిళ గ్రామీణ బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకొని యూనియన్ బ్యాంకులో తన గ్యాస్ కనెక్షన్ గురువులో వచ్చిన సబ్సిడీని చెక్ చేసుకోవడం గురించి వెయిట్ చేస్తుండగా ఈ నలుగురు నిందితులు ఆమెను చుట్టుముట్టి ఆమెకు తెలియకుండా ఆమె సంచిలోని 45,000 నగదును అపహరించకపోయారు. అంతకన్నా ముందు రోజు కూడా బస్టాండ్లో ఒక మహిళ బస్సు ఎక్కుతుంటే ఆమె పర్సులో 5,000 రూపాయలు కూడా ఆమెకు తెలియకుండా ఆమె పర్సును కట్ చేసి తీసుకెళ్లారు. ఈ నిందితులు తాడేపల్లిగూడెం చెందినవారు. వీరు మళ్ళీ ఈరోజు నేరం చేయడానికి మళ్ళీ మహబూబాబాద్ రాగా వీరిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 45,000 నగదును, అంటే 2 కేసులలో తస్కరించిన నగదును స్వాధీనపరుచుకొని వీరిని అరెస్ట్ చేసి వీరిని కోర్టుకు తరలిస్తున్నాము. వీరి పేర్లు పూలమ్మ, సుబ్బలక్ష్మి, స్నేహ. ఈ వరలక్ష్మి అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తి కూడా నలుగురు చేశారు మొత్తం నేరాన్ని. వరలక్ష్మి అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఆమెను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ప్రజలందరికీ మేము పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోమని చెప్పి కోరుతాను. సీసీ కెమెరాలు ఉంటే నేరం జరిగితే నేరస్తులను మనం గుర్తించడానికి వీలుంటుందని చెప్పేసి ప్రజలకు మా పోలీసు వారి విజ్ఞప్తి.